ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈరోజు నన్ను చూడగానే తాకమ్మా. ఇదే చివరి అవకాశంగా భావించు. నీవు అడిగినటువంటి కోరికనే తీర్చబోతున్నాను కాబట్టి నన్ను, నా సందేశాన్ని కాదని వెనక్కి పంపించకుండా, నిరాశపరచకుండా పూర్తిగా విను అనేసి అమ్మవారు అయితే మనకు ఇలా తెలియజేస్తున్నారండి. ఇక ఆ సందేశంలో ఉన్నటువంటి ఆ పరమార్థం ఏమిటో తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అమ్మవారి సందేశం ఏమిటో తెలుసుకుందాం. బిడ్డ, నీ మనసులో ఉన్నటువంటి కోరికని నేను నెరవేర్చబోతున్నాను కాబట్టి నాకు ఇది ఒక ఆఖరి అవకాశంగా ఇవ్వమ్మా. తప్పకుండా నేను నీ కోరికను నెరవేరుస్తాను. అలాగే నీ మనసులో ఉన్నటువంటి కొన్ని గందరగోళాలను కూడా నేను తొలగిస్తాను. నీవు అనుకోవచ్చు, తల్లి నీవు ప్రతిరోజు చెప్పేటటువంటి మాటలే కదా అనేసి నీవు అనుకోవచ్చు. కానీ ఈరోజు ఖచ్చితంగా నీకు ఉన్నటువంటి కోరికను నెరవేర్చాలని అనేటటువంటి సంకల్పంతోనే నేను నీ ముందుకు రాబోతున్నాను. ఈరోజు ఈ సందేశం నీవు వింటున్నావంటే తప్పకుండా నీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది అని అర్థం. కాబట్టి నెట్టివేయకుండా నేను చెప్పేటటువంటి మాటలను పూర్తిగా ఆలకించు. అలాగే అమ్మవారి యొక్క సందేశాన్ని ఇక తెలుసుకునే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో బాధలు, ఇక ఆ సమస్యలతో కూడినటువంటి ఇబ్బందులు అయితే మనకు ఉంటాయండి. అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు. ప్రేమ, ఉద్యోగం, పెళ్లి కాకపోవడం, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడళ్ళ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలా ఏదో ఒక సమస్య మన జీవితంలో ఎవరో ఒకరికి ఎదురవుతూనే ఉంటుంది. అలాంటి వారి అందరికీ కూడా అమ్మవారి తల్లి జ్యోతిష్యాలం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి వశీకరణ స్పెషలిస్ట్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రాజు గారు ఇటువంటి సమస్యలతో పరిష్కారం దొరకక ఎన్నెన్నో బాధలను అనుభవిస్తూ ఉన్న వారి అందరికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఏం చేయాలి అనేటటువంటి పరిస్థితులు మనకు అర్థం కాక ఇటువంటి పరిస్థితులు అన్నిటినీ కూడా ఎదుర్కొంటూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉండుంటారు. అటువంటి వారి అందరికీ కూడా గురువుగారు అయితే చాలా చక్కగా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం తెలుపుతారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఫోన్ ద్వారానే మనకు తెలియజేస్తారండి. అది పూజల రూపంలో కావచ్చు, పరిష్కార రూపంలో కావచ్చు, ఏదో ఒక విధంగా మనకున్నటువంటి సమస్యల నుండి మనకు విముక్తి కలిగేలా చేస్తారు. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి. మీకున్నటువంటి సమస్యల నుండి బయటపడండి. ఇక ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. చూడు బిడ్డ, నీకున్నటువంటి కోరికలు నెరవేర్చాలి అని నీ తల్లిని ప్రతిరోజు అడుగుతూ ఉంటున్నావు. నేను కూడా నా బిడ్డలు అడిగారు అని నేను కూడా మీ యొక్క కోరికలు నెరవేర్చడానికి అంతే ఎక్కువగా ఆరాటపడుతూ ఉన్నాను. ఎప్పుడైనా కానీ దేనికైనా కానీ ఒక మంచి సమయం అనేది రావాలి కదా. ఇప్పుడు ఆ సమయం నీకు నీ తల్లి ఆఖరి అవకాశంగా నీకు ఇవ్వబోతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నీవు చేజార్చుకోకు. చూడు బిడ్డ, ఇప్పుడు నీవు చేస్తున్నటువంటి కొన్ని తప్పుల వల్ల, నీ యొక్క తొందరపాటు వల్ల, నీవు తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పటి వరకు నీ జీవితంలో ఏం చేయాలి, ఏం నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఎన్నో సమస్యలతో నలిగిపోతూ సతమతమైపోతూ ఉన్నావు. ఇప్పుడు నీవు దేనికైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి ఎంతోమంది అంటే కొంతమంది అంతా బాగుంటుందిలే, ఏమి కాదులే అని మనకి ప్రశంసలు అనేవి చేస్తూ ఉంటారు. మరి కొందరేమో ఏమాత్రము అది నీకు దొరకకూడదు అనేటటువంటి అంశంతో కుళ్ళు కుతంత్రాలతో నిన్ను ముందుకు పోనివ్వకుండా ఆపేవారు కూడా ఉంటారు. కాబట్టి ఈ ఒక్క సమాజంలో నీవు ప్రతి ఒక్కరికి కూడా నచ్చ చెప్పుకోవాల్సినటువంటి అవసరమే లేదు. నీకు ఏదైతే నచ్చుతుందో ఆ పని నీవు సంతోషంగా సాగిస్తూ నీవు చేసుకుంటూ నీ దారిలో నీవు వెళ్ళాలి. అంతేకాని నలుగురు నాలుగు రకాలుగా చెప్తున్నారులే అనేసి వారి యొక్క మాటలను వింటూ నీవు మొదలుపెట్టినటువంటి పనిని నీవు మధ్యలో ఆపడం మాత్రం సరి అయినటువంటి పద్ధతే కాదు. ఇప్పుడు అలా చేయడం వల్ల అనుకోనటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పటి వరకు నీవు నీ యొక్క జీవితంలో ఏం కోల్పోయావు అన్నటువంటి విషయం నీకు పూర్తిగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. చూడు, ఎవరి సలహాలు అంటే ఎవరో నీకు ఇచ్చినటువంటి సలహాలను నీవు పాటించిన అవసరం లేదు. ఇంట్లో నీ యొక్క కుటుంబ సభ్యులతో, నీ భార్య బిడ్డలతో, నీ తల్లిదండ్రులతో, అలాగే నీకు ఎంతో దగ్గరైనటువంటి నీ యొక్క శ్రేయోభిలాషులతో
ఇలా ఏదైనా కానీ నీవు చేయాలనుకుంటున్న పనిని నిర్ణయించుకొని వారితో మాత్రమే నీవు చర్చలు జరుపుకో. కాదని నీవు చేయాలనుకుంటున్న పనిని ప్రతి ఒక్కరితో చెప్పుకుంటూ పోతే అందులో నీవు సక్సెస్ చూడకుండానే ఇలా 10 మందికి చెప్పడం వలన దానిలో అయితే నీకు ఏదో ఒక ఆటంకం అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఇక ఇప్పటి నుండి అయినా కానీ నీవు సంకల్పించుకున్నటువంటి పనిలో తప్పకుండా నీవు విజయం సాధించాలి అంటే ఎవరితోనూ చెప్పుకోకుండా నీ వంతు కృషిని నీవు సాధించుకుంటూ వెళ్ళు. అది నీకు ఇప్పుడు అపజయాలను ఇచ్చినా కానీ ముందు ముందు రోజుల్లో నీకు మంచి మంచి విజయ ఫలితాలను అయితే అందిస్తుంది. అదే నీకు గొప్ప బలగంగా మారుతుంది. ఇప్పటికైనా అర్థమైందా నీకు? ఎవరు ఎలాంటి వారు, ఎవరు నీ యొక్క మంచిని కోరేవారు, ఎవరు నీకు కావాలని కానీ పని కొట్టుకొని కానీ నీ యొక్క పనిలో అవాంతరాలను కలిగిస్తున్నారో, ఏ మాత్రము కూడా నీ పనిని సాఫీగా సాగించకుండా అంతర్యాలను కలిగిస్తున్నారో అటువంటి వారి అందరికీ కూడా నీవు ఇక నుండి అయినా దూరంగా ఉండాలి. కాబట్టి ఇక ఇప్పటికైనా తెలుసుకొని ఎవరు నీకు మేలు చేయాలనుకుంటున్నారు, ఎవరు నీతో మంచిగా ఉండి నిన్ను చేసేటటువంటి పనిలో నీకు ప్రోత్సాహం ఇస్తున్నారో వారి అందరినీ కూడా గుర్తించి వారితో సఖ్యతగా ఉండు. ఇక ఎవరైతే నిన్ను ఇట్లా చేసుకుంటూ వస్తున్నారో వారి అందరినీ కూడా ఇక దూరంగా పెట్టు. నీలో ఉన్నటువంటి చిన్న లోపం ఏంటో చెప్పనా బిడ్డ? ఎవరైనా కానీ నీతో మంచిగా తీయగా ఏదైనా ఒక చిన్న మాట చెబితే చాలు దానికే ఎంతో పొంగిపోయి వారి అంతా కూడా నావారి అనేసేటువంటి ఆలోచనలతో నీవు కరిగిపోతూ ఉంటావు. అలాంటి వారి పట్ల నీవు అప్రమత్తంగా ఉండాలి. నీ కోరికను నెరవేర్చడం నాకేమి పెద్ద పనేమీ కాదు. కానీ నీ యొక్క కోరికను వెంటనే నెరవేరిస్తే ఆ యొక్క కోరిక వెనుకాల ఉన్నటువంటి అంటే దాని వెనుక వచ్చేటటువంటి బాధ, నీ యొక్క కష్టము అంటే నీవు ఎంత కష్టపడ్డావు అనేటటువంటి అంశాన్ని నీకు తెలియజేయడం కోసమే. ఇలా చేయకపోతే నీ వెంటనే కోరికను నెరవేర్చుంటే నీ యొక్క పట్టుదల, నీ యొక్క కృషి నీకు అర్థం కాదు కదా. కాబట్టి నీవు నిర్ణయం తీసుకునేటప్పుడు నీవుగా ఆలోచించాలే కానీ నలుగురితో పంచుకొని వారి యొక్క నిర్ణయాలను నీవు అసలు గౌరవించవలసినటువంటి అవసరమే లేదు. నువ్వేమిటో నీకు తెలుసు, నీ పనేమిటో నీకు తెలుసు. ఆ పనిని నీవు ఏ విధంగా చేయాలి, ఎంతవరకు చేయగలవు అది అంతా కూడా నీ మనసుకే తెలుసు. కాబట్టి ఎటువంటి నిర్ణయాన్ని అయినా సరే నీ మనసుకు నచ్చిన విధంగా నీవు ఆలోచించే తీసుకోవాలి తప్ప అదే కాకుండా అంతా సమాజంలో ఉన్న వారి అందరికీ చెప్పి వారి యొక్క నిర్ణయాలను కూడా నీవు అనుగణిస్తే ఈ పనిని నేను చేస్తున్నాను, ఈ పని నాకు సరైందా కాదా ఇలా అంతా కూడా ముందుగానే చెప్పుకోవడం అసలు నీకు ఏమైనా మంచి జరుగుతుందా? నలుగురు 4 విధాలుగా చెప్పి నీవు చేసేటటువంటి పనిలో ఏదైనా ఒక ఆటంకాన్ని కలిగించడం తప్ప. కాబట్టి ఇప్పటికైనా నీవు గ్రహించు బిడ్డ, నీ పని నీవు మొదలుపెట్టు. మరలా చక్కగా ఎవరికీ కూడా ఎటువంటి విషయాలను చెప్పుకోకుండా అది లాభదాయకమైనటువంటి విషయమైనా దానిలో నీకు ఎటువంటి ఆటంకాలు కలిగినప్పటికీ ఎవరికీ చెప్పకుండా నీ పనిని నీవు కొనసాగించుకుంటూ వెళ్ళు. కాబట్టి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ 4 రోజులు ఆగిన తర్వాత మరొక నిర్ణయం వైపు నీ యొక్క ధ్యాసను పోనివ్వద్దు. ఏదైనా ఒక పనిపై నీవు ధ్యాస పెట్టినప్పుడు దానిలో అపజయాలు కలగకుండా నీవు నిర్వర్తించాలి. అలాగే అపజయాలు కలిగినప్పటికీ కూడా నీవు వెనుదిరిగి చూసుకోకుండా నీవు ముందుకు వెళ్తూ ఉండాలి. ఈరోజు నీకు సక్సెస్ రాకపోవచ్చు, కానీ రాబోయేటటువంటి రోజుల్లో ఆ భగవంతుడు నిన్ను అనుగ్రహించకుండా ఉంటాడా? నిన్ను ఇలా చూస్తూ నిన్ను విడిచిపెట్టడు కదా. నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు. కాబట్టి మనస్ఫూర్తిగా నిన్ను నీవు నమ్ముకో. తర్వాత అంతా కూడా భగవంతునిపైనే భారం వెయ్యి. తర్వాత కూడా భగవంతుని యొక్క సహకారం నాకు లేదని ఎప్పుడు నీకు అనిపిస్తుందో అప్పుడు కూడా ఏదీ లేకుంటే నీ యొక్క పనిలో ఏదో ఒక లోటుపాట్లు ఉన్నట్టు కానీ లేదా భగవంతుడు నీకు ఇంకా మంచి అదృష్టాన్ని కలిగించేందుకు నీకు ఇంకా సమయాన్ని కేటాయించలేదు అని ఇటువంటి ఆలోచనలతో ఉండు. కానీ నెగిటివ్ ఆలోచనలు అనేవి నీ మనసులోకి రానివ్వకు. చూడు బిడ్డ, ఈరోజు నీకు ఆఖరి అవకాశంగా అంటే ఆఖరి ఛాన్స్గా ఈ సందేశం ద్వారా నీకు ఏం తెలియజేయాలి అంటే ఏదైనా కానీ ఒక పనిని నిర్ణయించుకున్నావు అంటే ఆ పనిలో మాత్రమే నీ యొక్క ధ్యాస అనేది పెట్టాలి. మరలా ఏదో ఒక పనిపై ధ్యాస మరలించి నలుగురు ఏదో చెబుతున్నారు అని ఈ పని కాదు అని ఇంకొక పని, ఇంకో పని కాదని ఇంకో పని ఇలా రోజు కూడా చేసుకుంటూ పోతే నీవు ఒకదానిలో కూడా నీకు విజయం తక్కక నిరాశే మిగులుతుంది. దీనివల్ల నీ యొక్క జీవితంలో ఏది లభించక భగవంతుడు కూడా నాకు ఏది కరుణించడం లేదు అని నిన్ను నీవు దూషించుకుంటూ భగవంతుడిని కూడా అనుమానిస్తూ ఇక నీకు యొక్క జీవితంలో ఏది కూడా మిగలదు. కాబట్టి నీవు ఏం చేయాలనుకుంటున్నావో ఆ పనిని నీవు ఎంచుకొని దానిలో నీవు విజయం సాధించాలి అంటే నీ యొక్క పట్టుదల కృషితో నీవు సాగిపోతూ ఉండాలి. ఈ రోజు కాకపోతే రేపు అయినా నా యొక్క అనుగ్రహం నీకు ఖచ్చితంగా దక్కుతుంది.
నన్ను నమ్మిన వారిని ఎవరినైనా కూడా నేను అన్యాయంగా విడిచిపెట్టను. అలాగే వారికి తగినటువంటి బాధలను కానీ, సమస్యలను కానీ, పరిష్కారాలను కానీ నేను ఇలా చూస్తూ ఉండేటటువంటి స్వార్థపూరితమైనటువంటి నీ తల్లిని కాదు. నేనే కాదు, ఏ భగవంతుడు కూడా ఇలా స్వార్థపూరితంగా ఉండడు. తన యొక్క భక్తులను ఏదో ఒక సమయంలో తాను ఆదుకుంటూనే ఉంటాడు. ముందుగా మీరు మీపై మీరు నమ్మకాన్ని పెట్టుకొని తర్వాత ఆ భగవంతునిపై నమ్మకాన్ని ఉంచండి. అలాగే మీ యొక్క పనిలో మీ యొక్క నమ్మకాన్ని ఉంచి మీరు కోరుకునేటటువంటి కోరిక నెరవేర్చుకునే విధంగా పట్టుదలతో ఒక లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఉండాలే తప్ప ఎవరినో చూసి అక్కడే ఆగిపోకూడదు. ఇకనైనా నీ యొక్క కోరికను నెరవేర్చేటటువంటి పనిలో నేను ఉంటాను. నీ పనిని నీవు సక్రమంగా సాగిస్తూ అందులో విజయాన్ని సాధించాలి అనేటటువంటి ఆశతో నీవు సిద్ధంగా ఉండు. ఇక సంతోషంగా ఉండండి. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. నేను ఎప్పుడూ కూడా నీ తోడుగానే ఉంటాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో చక్కని అమ్మవారి సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం.